ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో యావే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరుకొనను. మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అని పలికారు. చాలా సంతోషం, చాలా ఆనందం. ప్రేమతో మన ప్రియ పరలోకపు తండ్రి మన కొరకై గొప్ప గొప్ప పథకాలు రచించి ఉన్నాడు. ఆయన ప్రేమ మనకి ఆ రూపములో నిరూపితమగుతుంది. ప్రభు పలికిన మాటను జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డలారా. నేను మీ క్షేమము కొరకే కానీ మీ వినాశనము కొరకు పథకాలు రచించనని పలికాడు. అయితే ఈ రోజున మనందరం చేయవలసింది ఏమిటి అంటే, అదే వాక్యములో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో ఏమని పలుకుతున్నాడంటే, అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చెయ్యుదురు, నేను మీ మనవిని ఆలింతును. ప్రియులారా, ఆ దేవుని యొక్క బంగారు పథకాలు, శ్రేష్టమైనటువంటి ఆలోచనలు, శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే మనము చేయాల్సింది ఏమిటి అంటే, ఆయనకు మొరపెట్టి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనా జీవితంలో ఉంటున్నావా? దేవుని సన్నిధికి వెళుతున్నావా? దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అక్కడ వాడిన మాట ఏమిటి అంటే, నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. మోనికమ్మ వలె మనము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ బంగారు భవిష్యత్తును, ఆ పథకాలను, ఆ ప్రేమమైన దేవుడు మనకు తప్పనిసరిగా ప్రసాదిస్తాడు పిల్లారా. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి మొరపెట్టి ప్రార్థన చేసే ప్రార్థనా జీవితాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దేవుని సన్నిధిలో వేడుకుందాం.